ఏంట్రా? ఈ అటు ఇటు కాని వాళ్ళంటే ఏంటక్క? ఏదో ఫ్లోలో వచ్చింది అన్నాను. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తూ ఉండాలి. ఆకాశంలోనే చూస్తున్నాడేంటి? ఏం కనిపిస్తుంది? రే నంద, ఆకాశాన్ని చూస్తూ ఏంట్రా ఆలోచిస్తున్నా? ఉదయాన్నే ఓ అందమైన అమ్మాయిని చూసా. ఓ ఇక్కడందరా మ్యాటర్. అయితే కొట్రా. ఆల్రెడీ నా కొడుకు తనని చూసినప్పుడే నాకు మత్తెక్కిందిరా. ఇక మీదట మందుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటి మాటలు చెప్పిన నా కొడుకులందరూ బార్ ఓనర్లు అయిపోయారయ్యా. అదేంటో తెలియదు కాని గంట, తనని ఎప్పుడైతే చూసానో అప్పటి నుండి నాకు దేని మీద ఆసక్తి లేదు. భోజనం, మంచినీళ్ళు వేటి మీద లేదు. ఏమో గానీ నా రోమాలను ఎక్కబడుచుకుంటున్నాయి. నేనేనా అనిపిస్తోంది. లేకపోతే నువ్వు నేనా? రేయ్, స్టార్టింగ్ లో అందరికీ రోమాలను ఎక్కబడుచుకుంటాయిరా. ఇంటర్వెల్ లో బుక్స్, లైబ్రరీ ఇలా వచ్చే లోపల ఇలా రా. ఈ నా కొడుకు జుట్టు పట్టుకుని తిప్పుతుంటే చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్టుందిరా. అదే నీలాంటి నకిలీ నా కొడుకులకిరా. నాలాగా సిన్సియర్ గా ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. పడుతుంది నీ ప్రేమలో. దానికోసం ఎదురు చూస్తూ ఉండు. ర్యాగింగ్ చేస్తారా? ఏరా సన్నాసి వెదవల్లారా, చూడ్డానికి అటు ఇటు గాళ్ళ ఉన్నారు. మీ సీనియర్ నేను, నాకే విజిలేసి గొడవ చేస్తారా? ఏంట్రా నీ పేరు? అక్క, నా పేరు గంట కుమారు. ఓ, గుడిలో మాత్రం నువ్వు గంట కొట్టు, లేదంటే కట్ చేసి చేతికిస్తా. నీ పేరేంట్రా? సింహం శ్రీను. చెప్తే చాలు సింహం అంటే దానికి అవమానం. నీ పేరేంట్రా? గల్లిగిరి. ఏ గల్లీలో ఉంటారు? పాత బస్తీ గల్లీలో ఉంటాను. దానికి ఇంత పొగరా నీకు? ఏ బ్రాంచ్ కుర్రోళ్ళు? ఇంత దగ్గరగా వస్తే ఎలా అక్క చెప్పేది? ఇదేంట్రా ఫ్యాషనా? రేపటి నుంచి ఫస్ట్ ర్యాంక్ రాజులాగా రెడీ అయి రావాలి. ఇదే లాస్ట్. ఇకపై అమ్మాయిలే వచ్చి మిమ్మల్ని ఏడిపించినా మూసుకుని వెళ్ళిపోవాలి. వెళ్ళండ్రా. అక్క, ఒకే ఒక డౌట్. ఏంట్రా? ఈ అటు ఇటు కాని వాళ్ళంటే ఏంటక్క? ఏదో ఫ్లోలో వచ్చింది అన్నాను. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తూ ఉండాలి. వెళ్దాం. రే, నీకేమన్నా తెలుసా? నాకు తెలియదురా. భయం వేస్తోందిరా. హాయ్ రచిత. ఏ హాయ్. ఏంటి రచు, అక్కడ క్లాస్ ఎగ్గొట్టి ఇక్కడ ఎవరికో క్లాస్ పీకుతున్నట్టున్నావు? ఏవో డౌట్స్ ఉన్నాయట, ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి వస్తున్నాను. అంటే ఎవరైనా డౌట్స్ అడిగితే ప్రాక్టికల్ గా చేసి చూపిస్తావా? సరదాగా అన్నాను, సారీ. అంతే కదా, మూసుకుని రండి. హాయ్ సుష్మా. హాయ్. చూడు, నువ్వేం బాధపడుకు. ఫీజు, బుక్స్ గురించి ఆలోచించొద్దు. నేను నీకు హెల్ప్ చేస్తాను. ప్రిన్సిపల్ గారితో కూడా మాట్లాడాను. నువ్వు క్లాస్ అటెండ్ చేసి బాగా చదివి అమ్మా నాన్నలకి మంచి పేరు తెచ్చిపెట్టాలి, సరేనా? రచిత, హెచ్ఓడి పిలుస్తున్నారు చూడు. వెళ్దాం పదవి. సరే వెళ్దారా. చెప్పడం లేదు. అనా, ఎంత కొట్టినా వాడు నోరు విప్పడం లేదు. తన్నులు తిని రాగి ముద్దలాగా అయిపోయావు. అయినా నీకు బుద్ధి రావట్లేదా? దానికోసం నువ్వెందుకురా నరకం అనుభవిస్తున్నావు? చెప్పరా. నిజం చెప్పే వరకు వీడిని మొదలకండి. అలాగే అన్నా. స్టార్ట్ చేయండి. చెప్పడం లేదు.